నా పోలీస్ మొగుడు పార్ట్ 2. ఆదిత్యను బాగా అర్థం చేసుకున్నావే, సంతోషంగా ఉంది నీ విషయంలో అన్నారు అన్నపూర్ణ గారు. భర్తను భార్య కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అమ్మమ్మ అన్నది కీర్తన. అలాగే భార్యను భర్త కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారో చెప్పవే అన్నారు అన్నపూర్ణ గారు. ఇప్పుడు నీ బాధ ఏమిటి అమ్మమ్మ? నా మొగుడు నన్ను అర్థం చేసుకోలేదు అనా? ఈ కొన్ని గంటల్లో నేనంటే ఏమిటి అని ఏదో ఒకటి తెలుసుకునే ఉంటారు. కాకపోతే నేను ఓపెన్ అయ్యాను, ఆయన కాలేదు. కానీ అమ్మమ్మ, నువ్వు చూస్తూ ఉండు, నాకు దూరంగా ఉంటూనే నేనంటే ఏమిటి అని పూర్తిగా అర్థం చేసుకుంటారు. అది కూడా నాకంటే బాగా అని చెప్పింది కీర్తన. చూడటం తప్ప ఇంకేం చేసే అవకాశం నాకు ఇవ్వవు కదనే నువ్వు అన్నారు అన్నపూర్ణ గారు. మరి ఈ కీర్తన అంటే ఏమనుకుంటున్నావు? వైఫ్ ఆఫ్ ఏసీపీ ఆదిత్య అన్నది నవ్వుతూ. అబ్బో అని లుక్ ఇచ్చారు అన్నపూర్ణ గారు. కానీ మనసులో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు కీర్తన విషయంలో. ఆదిత్యకు ఇష్టం లేకుండా తనతో పెళ్లి చేశాను అని బాధపడకుండా, అలాగే వాళ్లపై కోపం పెంచుకోకుండా ఆదిత్యను అర్థం చేసుకోవటం, ఇంకా చేసుకోవటానికి ప్రయత్నించటం, అలాగే ఆదిత్య ప్రేమ కోసం తపించటం, అన్నింటికంటే ముఖ్యంగా దీని అంతటికి కారణం అయిన అన్నపూర్ణ గారిని ద్వేషించకుండా ప్రేమగా చూసుకోవటం, మాట్లాడటం. నిజంగా అమ్మమ్మతో ఎంత చనువుగా ఉంటామో అలా ఉండటం. అందుకనే కీర్తన విషయంలో అన్నపూర్ణ గారికి చాలా సంతోషంగా ఉన్నది. వీళ్ళు ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగానే ఆదిత్య వచ్చాడు. ఆదిత్య రాక కీర్తనకి సంతోషం కలిగిస్తే అన్నపూర్ణ గారిని మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలా ఉంది నానమ్మ అని అడిగాడు ఆదిత్య. నాకేమిరా, నేను బాగున్నాను. నా గురించి నీ పెళ్ళాంకి చెప్పావు కదా, నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని అన్నపూర్ణ గారు చెప్పగానే ఆదిత్య కీర్తన వైపు చూశాడు. కీర్తన మాత్రం అలానే ఆదిత్యను చూస్తూ ఉన్నది. ఆదిత్య మనసులో, ఈ అమ్మాయి ఏమిటి ఎలా చూస్తుంది, పోలీసు వాళ్ళను ఎప్పుడు చూడలేదా అని అనుకుంటూ ఉన్నాడు. కీర్తనను గమనించిన అన్నపూర్ణ గారు అని తగ్గారు. అప్పుడు ఈ లోకంలోనికి వచ్చింది కీర్తన. ఆదిత్య వైపు అన్నపూర్ణ గారి వైపు చూసే కిచెన్ లోనికి వెళ్ళింది. అది చూసి అన్నపూర్ణ గారు నవ్వేమిట్రా, ఇవాళ ఇంత త్వరగా వచ్చావు? పోలీస్ అయినప్పటి నుంచి ఇదే మొదటిసారి నువ్వు ఇంత తొందరగా రావటం. సూర్యుడు ఇవాళ పడమర వైపు వెళ్ళలేదా ఏమిటి అన్నారు. వెళ్ళందే సాయంత్రం ఎలా అవుతుంది నానమ్మ, ఒక కేసు వచ్చింది అని రాత్రి కానిస్టేబుల్ కాల్ చేస్తే వెళ్ళాను. ఇందాక మా సారు స్టేషన్ కు వచ్చి, నిన్ననే మ్యారేజ్ అయింది, అప్పుడే డ్యూటీకి వచ్చావా, వర్క్ ఉంటే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పారు, అందుకనే వచ్చేసా అని సోఫా వెనక్కు వాలి చెప్పాడు ఆదిత్య. అన్నపూర్ణ గారు మాట్లాడే అంతలో, చూసావా అమ్మమ్మ, నేను ఇలా ఈ ఇంట్లో అడుగు పెట్టగానే నీ కోరిక తీరింది. దయ్యంలో ఎప్పుడో అర్ధరాత్రి వచ్చిన నీ పోలీస్ మనవడు ఇవాళ స్కూల్ పిల్లాళ్ల సాయంత్రమే వచ్చేశాడు అని ఆదిత్య కోసం వాటర్ బాటిల్ మరియు కాఫీ తీసుకుని వస్తూ అన్నది కీర్తన. నువ్వు రాగానే అని నీకు నువ్వు డప్పు కొట్టుకోకే, నిన్ను ఈ ఇంటికి తీసుకుని వచ్చింది నేనే అని గుర్తుపెట్టుకోవే అని ఆదిత్యకు ముందుగా వాటర్ ఇస్తూ ఉన్న కీర్తనని చూసి అన్నారు అన్నపూర్ణ గారు. ఆదిత్య మాత్రం కామ్గా వీళ్ళ సంభాషణ వింటూ ఉన్నాడు. నీ సంతోషం నేనెందుకు కాదు అనాలి అమ్మమ్మ, ఇవాళ సంతోషంగా నీ మనవడితో సమయం గడుపు అని ఆదిత్య చేతికి కాఫీ ఇస్తూ చెప్పింది కీర్తన. నేను కాదే, నువ్వు గడుపు వాడితో సమయం అన్నారు అన్నపూర్ణ గారు. అది విన్న కీర్తన ఆ మాటలు పక్కన పెట్టి, కాఫీ తాగాక ఫ్రెష్ అయ్యి రండి, అంతలో స్నాక్స్ చేస్తాను మీకోసం, అసలే మధ్యాహ్నం భోజనం చేయలేదు కదా మీరు అని చెప్పి అన్నపూర్ణ గారి వైపు తిరిగి, నేనా? అయినా అమ్మమ్మ ఇప్పుడు అదే పనిలో ఉన్నాగా అని చెప్పింది కీర్తన. ఇలా కాదే, ఏకాంతంగా అన్నారు అన్నపూర్ణ గారు. ఏకాంతంగానా? కొంపతీసి అమ్మమ్మ, నువ్వు మీ ఆయనను మిస్ అవ్వట్లేదు కదా అని గ్యాప్ ఇచ్చి, అయినా ఇప్పుడు ఈయనకి ఉన్న సమయంలో మేమిద్దరం కష్టపడి మీ ఆయనని నీకు ఇస్తే నువ్వు ఆయనతో రొమాన్స్ చేద్దాము అనే ప్లాన్ లో ఉన్నావా అని కీర్తన అనగానే ఆదిత్యకు పొలమారి కాఫీ ఊసేశాడు. మా ఆయన రావడానికి ఇంకా టైం ఉందిలేవే అన్నారు అన్నపూర్ణ గారు. మరి ఏకాంతం అని ఎందుకన్నావు అమ్మమ్మ అని చేతి గోళ్లు నలిపేస్తూ సిగ్గుపడుతూ కావాలి అని అడిగింది కీర్తన. అప్పటి నుంచి వీళ్ళ సంభాషణ వింటున్నాడు కానీ సరిగ్గా గమనించలేదు ఆదిత్య. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూస్తూ ఉన్నాడు. ఆ ఆశ్చర్యం ఎందుకు అంటే, నేను లేని ఈ 10 గంటల్లో ఏం జరిగి ఉంటుంది, వీళ్ళిద్దరూ ఇంత చనువుగా మాట్లాడుకోవటానికి అని. నువ్వు ఆ సిగ్గుపట్టం ఆపు, వేరే ఇద్దరు అలా సరదాగా బయటకు వెళ్ళిరండి అన్నారు అన్నపూర్ణ గారు.
ఆ మాటలు విన్న ఆదిత్య మాట్లాడే లోపే, మేము అలా సరదాగా బయటకు వెళ్ళటానికి కూడా ఇంకా టైం ఉంది అమ్మమ్మ. నిన్ను ఇలా ఉంచి మేము ఎలా బయటకు వెళ్ళగలం, వెళ్ళినా ఎలా సరదాగా ఉండగలం అన్నది కీర్తన. కీర్తన అంటే ఎలాంటి అభిప్రాయం లేని ఆదిత్యకి కీర్తన మాటలు తనకు సంతోషం కలిగించడం మాత్రమే కాకుండా కీర్తన మీద గౌరవం అలాగే మంచి అభిప్రాయం ఏర్పడ్డాయి. అవును నానమ్మ, కీర్తన చెప్పింది కరెక్ట్. సారీ, మేము ఎక్కడికి వెళ్ళము అన్నాడు ఆదిత్య. రే కన్నా, నాకేమైందిరా ఇప్పుడు? మీరు ఇలా నా కోసం అంటూ ఉంటే నేనేదో పేషెంట్ అన్న ఫీలింగ్ వస్తున్నది. అయినా కేవలం 2 గంటలే కదరా, అప్పటి వరకు నాతో వరాలు ఉంటుంది కదా అన్నారు అన్నపూర్ణ గారు. అయినా నానమ్మ అని ఆదిత్య మాట్లాడేలోపు, ఇంకేమీ మాట్లాడుకురా, మీరిద్దరూ వెళ్తున్నారు అంతే అని నిక్కచ్చిగా చెప్పారు అన్నపూర్ణ గారు. ఏమిటమ్మమ్మ నువ్వు మాకు ఇష్టం లేకుండా వెళ్ళమని చెప్తున్నావు అన్నది కీర్తన. అయితే మీరు నా ఇష్టాన్ని అలాగే నా మాటని గౌరవించరా? నేనంటే ఏమాత్రం గౌరవం అలాగే ఇష్టం ఉన్నా మీరు వెళ్ళాలి అంతే అని శివగామి లెవెల్లో ఆర్డర్ వేసి కీర్తన ఆదిత్యాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రూమ్లోనికి వెళ్లిపోయారు అన్నపూర్ణ గారు. ఆదిత్య కూడా ఇక చేసేదేమీ లేక ఫ్రెష్ అవటం కోసం రూమ్లోనికి వెళ్ళాడు. చెరోవైపు వెళ్తూ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఆదిత్య ఖాళీ చేసిన కప్ ని కిచెన్ లో పెట్టేసి రూమ్ వైపు అడుగులు వేసింది కీర్తన. రూమ్ లోనికి వచ్చేసరికి ఆదిత్య ఫ్రెష్ అవుతూ ఉన్నాడు. అప్పటి వరకు చేసేదేమీ లేక మరియు ఆదిత్య లంచ్ చేయలేదు కాబట్టి అతను వచ్చే అంతలో ఏదన్నా స్నాక్స్ ప్రిపేర్ చేస్తే నేను ఫ్రెష్ అయి వచ్చే అంతలో తినేస్తాడు కదా అని అనుకుని కీర్తన వెనక్కు తిరిగి అడుగు వేయబోయే అంతలో తన ఫోను మోగింది. ఎవరా అని ఫోన్ చేతిలోనికి తీసుకున్నది కీర్తన. స్క్రీన్ మీద అమ్మమ్మ అని ఉండేసరికి నొసలు చిట్లించి బాల్కనీలోనికి వెళ్లి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మమ్మ, ఎక్కడెక్కడే కాల్ చేసావేమిటి అని అడిగింది. ఫ్రెష్ అయ్యావా, చీర కట్టుకున్నావా అని అడిగారు అన్నపూర్ణ గారు. ఇంకా లేదమ్మమ్మ, మీ మనవడు ఫ్రెష్ అవుతున్నాడు అని చెప్పింది కీర్తన. అయితే నువ్వింకా అవలేదు అన్నమాట అన్నారు అన్నపూర్ణ గారు. లేదమ్మమ్మ అని చెప్పింది కీర్తన. అయితే మంచిదేలే, నువ్వు ఫ్రెష్ అయ్యి చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకో అని చెప్పారు అన్నపూర్ణ గారు. డ్రెస్సా? దేనికమ్మమ్మా? ఫస్ట్ టైం నా మొగుడుతో కలిసి అలా సరదాగా బయటకు వెళ్తున్నాను. చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకోమంటావేమిటి అమ్మమ్మ అని బొంగమూతి పెడుతూ అడిగింది కీర్తన. వసాయ్, మరి పాత చింతకాయ పచ్చళ్ళ ఆలోచించుకో. ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టే కారులో కాకుండా బైక్ మీద వెళ్ళండి. అందుకనే డ్రెస్సు అంటున్నాను. ఇప్పుడు అర్థమైందా నీ కోడి మెదడుకి? అలాగే నీ కోడి మెదడుకి బాగా పని పెట్టావు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ ఇద్దరు మాత్రం బైక్ మీదనే వెళ్ళాలి, కారులో అసలు వెళ్ళకూడదు చెప్తానా అని వార్నింగ్ టోన్ లో చెప్పారు అన్నపూర్ణ గారు. ఏంటమ్మమ్మ, నాది కోడి మెదడ అన్నది కీర్తన. నా తల్లే, అందుకే నేను అంది. చెప్పిన దాంట్లో అవసరం అయ్యేది ఆలోచించకుండా అనవసరం అయింది మాట్లాడుతావేమిటి? చెప్పింది ఇంతకీ మెదడుకు ఎక్కిందా అన్నారు అన్నపూర్ణ గారు. హా అమ్మమ్మ అన్నది కీర్తన. సరే మరి అయితే చెప్పింది చెయ్యి, సరదాగా గడుపు వాడితో అని చెప్పారు అన్నపూర్ణ గారు. అని కాల్ కట్ చేసి, ఇప్పుడు ఆలోచించే టైం లేదు, అలాగే నా మొగుడిని కన్విన్స్ చేయలేను బైక్ పై వెళదాము అని. ప్లాన్ పాతదే అయినా ప్రస్తుతానికి మాత్రం పనికొచ్చేదే అని అనుకుని బయటకు వచ్చి పనివాళ్లు ఎవరు చూడకుండా కారు దగ్గరకు వెళ్లి హెయిర్ పిన్ తో కారు పంచర్ చేసింది. కారు పంచర్ చేసేసి ఏదో సాధించిన దానిలాగా నాతో పెట్టుకుంటే మడత పడిపోద్ది, ఒంట్లో ఒక్కో నరం మెలికి పడిపోద్ది అని హుషారుగా రూమ్ వైపు పరిగెడుతూ వెళ్ళింది. కీర్తన వెళ్లేసరికి ఆదిత్య అప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్తో అద్దం ముందు నిలబడి ఉన్నాడు. హుషారుగా పాట పాడుకుంటూ వచ్చిన కీర్తన ఆదిత్యను అలా చూసి వెనక్కు తిరిగింది. మళ్ళీ అంతలోనే నామగుడేగా, పరాయివాడు కాదు కదా అని ముందుకు తిరిగింది. అదే సమయంలో అద్దంలో కీర్తనను చూసిన ఆదిత్య కూడా వెనక్కు తిరిగేసరికి కీర్తన ఆశ్చర్యంతో కళ్ళు ఇంత పెద్దవిగా చేసుకుని మరి ఆదిత్యను అలానే చూస్తూ ఉన్నది. బాబోయ్, ఈయనేమిటి అవుట్ సైడ్ కాదు ఇన్సైడ్ కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, అసలు అబ్బాయిలు తెల్లగా ఉండరు అని ఎవరన్నారు? వాళ్ళకు ఒకసారి నా మొగుడిని చూపిస్తే మూతి మీద వెళ్లి వేసుకుంటారు. అబ్బబ్బా, ఆ కలర్కి తగ్గ జింపాడి ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడు కదా, అందుకనే అతని పాలలాంటి శరీరం మీద నీటి తుంపరలు తలుకు తలుకుమంటూ ఉన్నాయి అని మనసులోనే అనుకుంటూ ఆదిత్యను అలానే చూస్తూ ఉన్నది కీర్తన. హే, రూమ్ లోనికి వచ్చే ముందు నాక్ చేసి రావాలి అని తెలియదా అని కొంచెం కోపంగా కసిరాడు ఆదిత్య. అప్పుడు తింగరి కీర్తన ఈ లోకంలోనికి వచ్చి నాక్ చేసి రావాలంటే ముందుగా మీరు డోర్ లాక్ చేసుకోవాలి కదా అని నార్మల్ గా చెప్పి ఆయన
ఇది మన రూము. అంటే మీకు ఎంత హక్కు ఉంటుందో నాకు కూడా ఉంటుంది కదా అని అల్లరిగా అంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉన్నది. కీర్తన కళ్ళల్లో చిలిపితనం చూసి మార్నింగ్ కిస్ చేసింది గుర్తుకు వచ్చి భయంతో వెనక్కు అడుగులు వేశాడు ఆదిత్య. 2 అడుగులు వేయగానే మిర్రర్ తగలటంతో అక్కడే ఆగిపోయి కీర్తన ఇప్పుడు ఏం చేస్తుందో అని టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు. కీర్తన మాత్రం ఆదిత్య ముఖంలో కనిపించే టెన్షన్ కి లోపల నవ్వుకుంటూ అలాగే ముందుకు అడుగులు వేసి ఒక చెయ్యి మిర్రర్ మీద పెట్టి ఆదిత్య ముఖం మీదకు తన ముఖం తీసుకుని వెళ్ళింది. కీర్తన చేసే పని వలన ఆదిత్యకు పుట్టిన చెమటలు ఆ నీటి తుంపరలలో కలిసిపోయాయి. కీర్తన ఇంచి గ్యాపులో ఆదిత్య పెదవుల వరకు తీసుకుని వచ్చి వితిన్ సెకండ్ లో ఆదిత్య చెవి దగ్గరకు చేరి పోలీస్ డ్రెస్ లో కంటే ఇలానే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అని చెప్పి ఆదిత్య చెవి పైన మెల్లగా గాలి వదిలి అతనికి దూరం జరిగింది. ఆయ్ బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నాను అని మురారి సినిమాలో మహేష్ బాబు లాగా చెప్పి ముందు బట్టలు వేసుకోండి, లేకపోతే మీకేమీ ప్రాబ్లం లేదంటే ఇలానే కిస్ చేస్తాను అని నవ్వి ముందుకు అడుగు వేస్తూ ఉంటే వద్దు వేసుకుంటాను నువ్వు వెళ్ళు అని డ్రెస్సింగ్ రూమ్ వైపు దాడి తీశాడు ఆదిత్య. కంగారుగా వెళ్తూ ఉన్న ఆదిత్యను చూసి నవ్వుకుంటూ వాష్రూమ్ లోనికి వెళ్ళింది కీర్తన. ఆదిత్య డ్రెస్అప్ అవుతూ బాబోయ్ ఈ పిల్లేమిటి అసలు ఎలా ఉన్నది, మగాడిని అందులో పోలీసుని నా మీదే ఇలా చేస్తుంది ఏమిటి, పోలీస్ నేనే అయినా కానీ నాకే చుక్కలు చూపిస్తుంది ఈ అమ్మాయి అని అనుకుని డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి జర్కిన్ వేసుకుని వాచ్ పెట్టుకుంటూ ఉండగా కీర్తన బయటకు వచ్చింది. సరాసరి అద్దం ముందు నిలబడింది. ఆదిత్యకు కీర్తనాన్ని కదిలించాలి అన్న భయంగా టెన్షన్ గా ఉన్నది. కీర్తన అద్దం ముందు రెడీ అవుతూ ఉంటే ఆదిత్య మాత్రం సైడ్ కు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు. కీర్తన అది చూసి జరగాల మీరు రెడీ అవుతారా అని అనగానే ఫస్ట్ క్లాస్ పిల్లాడిలాగా అవును అని తల ఊపాడు ఆదిత్య. ఎంత ముద్దుగా ఉన్నారో అని కీర్తన ఆదిత్య బుగ్గలు గిల్లబోతూ ఉంటే ఇదిగో అమ్మాయి నువ్విలా చిటికి మాటికి ఇలా చేయటం నాకు నచ్చలేదు అన్నాడు. ఎందుకు నచ్చలేదు, నేను నీ భార్యను, మీరు నా భర్త, నేను మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఇలా ఉంటాను చెప్పండి అన్నది కీర్తన. ఆదిత్యకి అది కరెక్ట్ అని అనిపించినా బయటకు మాత్రం అవును అనుకో కానీ నా అభిప్రాయం తెలుసుకోకుండా అనే మాట పూర్తి చేయటం ఇష్టం లేకుండా అక్కడితోనే ఆపేశాడు. కీర్తనకు అర్థమయ్యి చూడండి మీ అభిప్రాయం తెలుసుకోకుండా మీతో కాపురం చేస్తే తప్పు, కానీ నేనేమీ అలా చేయటం లేదు, ఏవో చిన్న చిన్న సరదాలు అంతే, ప్రతి భార్యకు తన భర్తతో ఉండేవి. ఆదిత్య కామ్గా ఉండేసరికి గ్యాప్ ఇచ్చి ఏమండి అని పిలిచింది కీర్తన. ఆ పిలుపుకు వెనక్కు తిరిగిన ఆదిత్యతో మీరు పోలీసు కానీ మీది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం, అదే నాకు ఇప్పుడే తెలిసింది, అర్థమైంది. అలాగే ప్రొఫెషన్ లో ఉన్నట్టు పర్సనల్ లైఫ్ లో అస్సలు ఉండరు, అది ఇది చాలా డిఫరెంట్. మీ పర్సనల్ లైఫ్ దగ్గర నుండి చూసిన వాళ్ళు మీరు పోలీస్ అంటే అస్సలు నమ్మరు. నార్మల్ గా పోలీసులు అంటే ఇంట్లో బయట ఎప్పుడూ కోపంగా, కళ్ళల్లో ఎలాంటి భావం లేకుండా మాటలు గంభీరంగా ఉంటాయి. ఇలాంటి ప్రవర్తనతోనే అందరినీ భయపెడతారు. కానీ మీరు అలా కాదు, అంటే మొత్తానికి అని కాదు, కేవలం ప్రొఫెషన్ పరంగా మాత్రమే, బయట మాత్రం అస్సలు కాదు. ఇంట్లో అయితే అలా కాదు, చెప్పాను కదా మీది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం అని. ఇంకా మీలో చిన్నపిల్లాడు దాగి ఉన్నాడు, అది నాకు అర్థమైంది. కాకపోతే అది ఎప్పుడు అంటే మీకు నా పైన ప్రేమ కలిగినప్పుడు ఆ పిల్లాడు బయటకు వస్తాడేమో. మీరంటే పిచ్చి ప్రేమ అన్నమాట నిజమే, కానీ మీరంటే గౌరవం కూడా అంతే ఉన్నది. ప్రేమతో మీకు దగ్గరవ్వాలి అనే మనసుకు అనిపించినా కానీ మీ మీద ఉన్న గౌరవం వలన మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయను. నాకు మీ ప్రేమ కావాలి, ప్రేమ మాత్రమే అని ఆదిత్య కళ్ళలోనికి చూసి సూటిగా చెప్పింది కీర్తన. ఆదిత్య కూడా కీర్తనని అలానే చూస్తూ ఉన్నాడు. ముందుగా ఆదిత్య తేరుకుని వ్యాలెట్ మొబైల్ తీసుకుని బయట ఉంటాను, తొందరగా రెడీ అయి వచ్చాయి అని ఫాస్ట్ గా వెళ్ళాడు. వెళ్తూ ఉన్న ఆదిత్యను చూసి రెడీ అవుతూ ఉన్నది కీర్తన. రెడీ అయ్యి మొబైల్ చేతులోనికి తీసుకుంటూ ఉండగా బైక్ కీస్ కనపడ్డాయి. ఓహ్, ఈయన కార్ కీస్ తీసుకుని వెళ్లారు. ఇప్పుడు నేను బైక్ కీస్ తీసుకుని వెళితే అనుమానం వస్తుందేమో, అసలే పోలీసు, అనుమానంకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాళ్ళు ఈ పోలీసులు అని అనుకుంటూ, అయినా ఇప్పుడు అమ్మమ్మ మాట మేము కాదు అనం, కారు లేకపోతే బైక్ మీదైనా వెళ్తాంలే, అయితే భార్యతో పని చేయించుకోవాలి కాబట్టే ఇప్పుడు నా పోలీస్ మగుడు తన భార్య అయిన నాతో
కీసు తెప్పించుకుంటాడా, లేకపోతే నేనంటే ఇష్టం లేదు కాబట్టి తానే వచ్చి తీసుకుంటాడో చూద్దాం. ముందుగా అయితే అమ్మమ్మకు చెప్పి వెళ్ళాలి అని అన్నపూర్ణ గారి రూమ్ వైపు అడుగులు వేసింది. ఇంకో అడుగులో రూమ్లోనికి వెళ్తుంది అనగా అక్కడ నుంచే అమ్మమ్మ మేము వెళ్తున్నాం, నువ్వు జాగ్రత్త అనే మాట మధ్యలోనే ఆపేసింది. అక్కడ అన్నపూర్ణ గారితో పాటు ఆదిత్యాన్ని చూసి సైలెంట్ అయ్యి కామ్గా వచ్చి అన్నపూర్ణ గారి దగ్గర నిలబడింది. ఆదిత్యను అక్కడ చూసిన కీర్తన కామ్ అయితే ఆదిత్య మాత్రం తన నాన్నమ్మకు చెప్పి వెళ్ళటానికి వచ్చిన కీర్తన ప్రవర్తన తనకు నచ్చింది. నానమ్మ మేము తొందరగా వస్తాము, నువ్వు జాగ్రత్త మరి అన్నాడు ఆదిత్య. నాకేమిట్రా, నేను బాగానే ఉన్నాను, నువ్వు నా గురించి ఆలోచించకుండా నా కోసం వెళ్ళినట్టు ముక్తసరిగా ఉండకుండా మనస్ఫూర్తిగా కీర్తనతో సమయం గడుపు అని అన్నపూర్ణ గారు అనగానే ఆదిత్య చూపు అనుకోకుండా కీర్తన వైపు మరలింది. అది చూసి కీర్తన సిగ్గుపడినట్టు నటించింది. కీర్తన సిగ్గుపడటం చూసి ఆదిత్య ఉహ్ అని అనుకుని జాగ్రత్త నానమ్మ, బాయ్ అని బయటకు నడిచాడు. అతను అలా వెళ్ళగానే అన్నపూర్ణ గారు కీర్తన వైపు ఒక లుక్ ఇచ్చారు. డ్రెస్ వేసుకున్నాను కదా, అందుకే అమ్మమ్మ అలా చూస్తుంది అనుకుంటా అని అనుకుని తల కిందకు దించి ఓరగా అన్నపూర్ణ గారిని చూసి నవ్వుతూ ఉన్నది కీర్తన. ఒసే, ఆ సిగ్గుపడటం ఆపే, ఏ ఊర్లో నేర్చుకున్నావే అలా సిగ్గుపడటం అని అడిగారు అన్నపూర్ణ గారు. ఏ అమ్మమ్మ బాగాలేదా అని డాడీ సినిమాలో ఆ చిన్న పాపల అన్నది కీర్తన. నువ్వు సిగ్గుపడటమే ఒక వింత అనుకుంటే ఇంకా నేను ఎలా ఉందో చెప్పాలా అని గ్యాప్ ఇచ్చి నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి నా కళ్ళ ముందే ఉన్నది, మరి రెండవది అన్నారు అన్నపూర్ణ గారు. రెండవది కూడా సక్సెస్ అమ్మమ్మ అని హుషారుగా చెప్పింది కీర్తన. సరే అయితే వెళ్ళు, బయట వాడు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పారు అన్నపూర్ణ గారు. హా సరే అమ్మమ్మ, నువ్వు జాగ్రత్త, మా కోసం చూడకుండా తినేసి పడుకో అన్నది కీర్తన. అలాగే లేవే అన్నారు అన్నపూర్ణ గారు. కీర్తన నోరు విప్పే అంతలో వరాలు వరాలు అని ఆదిత్య గొంతు వినపడింది. కీర్తన వెంటనే బయటకు పరుగులు తీసి ఏమైందండి అని అడిగింది. ఆదిత్య కీర్తన వైపు ఒక లుక్ ఇచ్చి కారు పంచర్ అయింది, నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నది, ఇప్పటికిప్పుడే అలా ఎలా అన్నాడు. అయ్యమ్మో, నా పోలీస్ మొగుడు అనుమానం మొదలుపెట్టాడుగా అని భయపడి అది బయటకు కనపడనివ్వకుండా ఏమీ తెలియని దానిలాగా ఎంతలో ఏమి జరిగిందో తర్వాత తెలుసుకోవచ్చు, కానీ ఇంతకీ అక్కను ఎందుకు పిలుస్తున్నారు మరి అని అడిగింది కీర్తన. అక్కన? అక్కెవరు అన్నాడు ఆదిత్య. అదే వరాలు అక్క అని చెప్పింది కీర్తన. ఆదిత్య అది అని చెప్పే అంతలో చెప్పండి బాబు అని అంటూ అక్కడకు వచ్చింది వరాలు. బైక్ కీసు తీసుకుని రావా వరాలు అన్నాడు ఆదిత్య. అలాగే అని వెళ్ళింది వరాలు. అది చూసి కీర్తన ఇప్పుడు నన్ను పంపలేదు, అలా అని ఆయన వెళ్ళలేదు, అక్కకు చెప్పాడు, ఇప్పుడు నేనేమి అనుకోవాలి మరి ఈయన ప్రవర్తన గురించి అని ఆలోచిస్తూ ఉన్నది. తాను ఆలోచనల్లో ఉన్నప్పుడే వరాలు కీస్ తెచ్చింది. ఆదిత్య బుల్లెట్ బైక్ స్టార్ట్ చేశాడు. అప్పుడు ఈ లోకంలోనికి వచ్చింది కీర్తన. ఇంకా కీర్తన కదలకపోవటం చూసి వస్తావా లేదా అని విసురుగా అడిగాడు ఆదిత్య. వస్తున్నా అని ఆదిత్యపై చెయ్యి వేసి 2 సైడ్స్ కూర్చుంది కీర్తన. ఆదిత్య అది చూసి ఇలా కూర్చున్నావేమిటి అని అడిగాడు. ఇప్పుడు ఏమైంది, మీరు పోనివ్వండి అని ఆదిత్య భుజం తడుతూ చెప్పింది కీర్తన. డామినేషన్ బాగా ఎక్కువైపోయింది ఈ అమ్మాయికి అని లోపల అనుకుని భార్యతో కలిసి బయటకు వెళ్ళాడు. కీర్తన మాత్రం ఆదిత్య బైక్ మీద ఉన్నా కానీ గాల్లో తెలిపోతూ ఉన్నది. ఆదిత్య భుజం మీద తన చేతిని మాత్రం అలానే ఉంచింది. సడన్ బ్రేక్ వేసేసరికి ఊహల్లో నుంచి బయటకు వచ్చి ఆదిత్యను ఇంకా గట్టిగా పట్టుకున్నది. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ రోడ్ మీద సైడ్ కి ఫాస్ట్ ఫుడ్ కనిపించడంతో ఆపండి ఆపండి అన్నది. ఆదిత్య బైక్ ఆపి ఏమిటి అని అడిగాడు. అంటే మీరేమీ తినలేదు కదా, వెజ్ మంచూరియా తింటారేమో అని ఆపమన్నాను అని ఫాస్ట్ ఫుడ్ చూపించింది కీర్తన. ఆదిత్య అది చూసి అక్కడనా, రెస్టారెంట్లో తిందాంలే అన్నాడు. ఏ పాపం, ఇక్కడ తింటే ఏమవుతుంది, అక్కడ తిన్నా ఇక్కడ తిన్నా నిండేది కడుపు, కానీ పదండి అన్నది కీర్తన. నేను ఇలా ఎప్పుడు తినలేదు అన్నాడు ఆదిత్య. అయితే ఏమైంది, ఇప్పుడు తినండి, జీవితం అంటే అన్ని అనుభవించాలి, మళ్ళీ ఇంకొకసారి మనిషిగా జన్మిస్తామో లేదో,
రెస్టారెంట్లో తినటం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా, ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. అక్కడికంటే బెటర్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీకు. ఇలా సాయంత్రం చలిగాలిలో రోడ్డు పక్కన మంచూరియా వచ్చే అంతలో చుట్టూ వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను గమనించటం, మధ్య మధ్యలో వాడు చేస్తూ ఉంటే చూసి మంచూరియా వాసనని ఆస్వాదించటం, చేతిలోనికి మంచూరియా వచ్చాక చలిగాలిలో వేడి వేడి మంచూరియా తింటే ఉంటుంది కదా, అబ్బా చెప్పటం కంటే దాన్ని దగ్గరుండి అనుభవిస్తేనే బాగుంటుంది. రండి వెళదాం అని కీర్తన బైక్ దిగబోతూ ఉంటే, దిగకు, అక్కడికే వెళదాం నేరుగా అని అక్కడకు పోనించాడు ఆదిత్య. కీర్తన బైక్ దిగి బాబాయ్ వెజ్ మంచూరియా అని చెప్పి ఆదిత్య పక్కన నిలబడి, ఇప్పుడు ఈ క్షణంను ఆస్వాదించండి, అది కూడా మనసుతో అని చెప్పింది. ఆదిత్య అప్పుడు ప్రశాంతంగా చుట్టూ చూశాడు. ఇంకొన్ని నిమిషాలలో పూర్తయ్యే సూర్యాస్తమయం, అలాగే ఇంకొన్ని నిమిషాలలో పూర్తిగా ఉదయించే చంద్రుడి వెలుగులతో ఆ నిశి చాలా అందంగా కనిపించింది. అలాగే పొద్దున్న 9 గంటలకు ఉరుకుల పరుగుల మీద ఉద్యోగాలకు, కాలేజీకి వెళ్లే జనాలు ఇప్పుడు అదే ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరుకోవటంతో రోడ్డంతా కోలాహలంగా ఉన్నది. తరువాత అక్కడక్కడ పానీపూరి, ఫాస్ట్ ఫుడ్ బండులు, వాటి రుచి కోసం తహతహలాడుతూ చుట్టూ జనాలు గుమ్మిగూడటం, ఇంకొంతమంది చేస్తూ ఉంటే చూసి వాసనని ఆస్వాదించటం, ఇంకొంతమంది వేడివేడిగా తింటూ ఆ రుచిని ఆహా అంటూ ఇష్టంగా తినటం, అదంతా గమనిస్తూ ఉన్న ఆదిత్యని గమనిస్తూ ఉన్న కీర్తన దగ్గరకు అప్పుడే వేడివేడి మంచూరియా వచ్చింది. అది తీసుకుని చుట్టూ చూశాడు ఆదిత్య. చైర్స్ ఖాళీగా లేకపోయేసరికి కామ్ అయ్యి చేతిలోని స్పూన్ తీసుకోపోతూ ఉంటే, ఏమండి మనకు బైక్ ఉన్నది కదా, మీరు బైక్ మీద కూర్చొని ఈ వాతావరణాన్ని చూస్తూ తినండి, నేను మాత్రం మిమ్మల్ని చూసుకుంటూ తింటాను అని కీర్తన అనగానే ఆదిత్య ఒక లుక్ ఇచ్చాడు. నాకేం తెలియదు అన్నట్టు దిక్కులు చూసింది కీర్తన. ఆదిత్య కీర్తన చెప్పినట్టు తన బైక్ దగ్గరకు వెళ్ళాడు. ఆదిత్య వెనకాలే హజ్ కుక్క పిల్లలా వెళ్ళింది కీర్తన. స్టాండ్ వేసి ఉంచిన బైక్ మీద ఆదిత్య కూర్చుంటే అతనికి ఎదురుగా కీర్తన నిలబడింది. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినటం తప్ప ఇంకేమీ తినకపోవటం, మళ్ళీ ఈ వాతావరణం, దానికి తోడు మంచూరియా స్మెల్ టెంప్టింగ్ చేస్తూ ఉంటే నిమిషం కూడా ఆగకుండా ఇష్టంగా లాగించేస్తున్నాడు ఆదిత్య ఇష్టంగా తినటం చూసి కీర్తనకు హ్యాపీగా అనిపించింది. తాను కూడా తింటూ ఉన్నది. తినటం అయ్యాక ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఇలాంటి అనుభవం ఇంకా చేస్తుంటే దగ్గరుండి చూసి ఫీల్ అయ్యే అవకాశం రెస్టారెంట్ లో వస్తుందా చెప్పండి అన్నది కీర్తన. లేదు, ఈ అనుభవం నాకు మొదటిసారి అయినా మర్చిపోలేని అనుభవం. ఎంత హాయిగా అనిపించిందో అసలు. ఇలా తింటూ ఉంటే వచ్చే అనుభూతి అస్సలు మాటల్లో చెప్పలేనిది. చాలా సంతోషంగా అనిపించింది మంచూరియా తింటూ ఉన్నంతసేపు. నువ్వు అన్నట్టు నిజమే, జీవితం అంటే అన్నీ చూడాలి, అన్నీ అనుభవించాలి. రొటీన్ గా ఉంటే అందులో కిక్కే ఉంటుంది. థ్యాంక్స్, నాకు ఇంత మంచి మెమరీ, అలాగే ఫుడ్, అలాగే ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు అని రోజు డ్యూటీ అంటూ ఉండే నాకు ఈ సాయంకాలం వేళ మంచి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చావు అని చెప్పి మంచూరియా బండి అతని దగ్గరకు వెళ్లి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా డబ్బులిచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. కీర్తనాని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్లాలో అని తర్జన భర్జన అయ్యి ఫైనల్లీ ట్యాంక్ బండ్ అని ఫిక్స్ అయ్యి అటువైపునకు పోనిచ్చాడు ఆదిత్య. కీర్తన మనసులో ఆదిత్యాన్ని చూస్తూ, ఇల్లు ఉద్యోగం తప్ప ఇంకేమీ అనుభవించని మీకు అన్ని పరిచయం చేసి మంచి జ్ఞాపకాలని, వాటితో పాటు సంతోషాన్ని అందిస్తాను అని అనుకున్నది. ఆదిత్యతో ఆ నిశీధిలో ఆ ప్రయాణాన్ని ఫీల్ అవుతూ ఉన్న కీర్తన ఆదిత్య సడన్ గా బ్రేక్ వేసేసరికి, ఏమైందండి, ఎందుకు ఆపారు అని అడిగింది. ఏమీ కాలేదు, మనం చేరవలసిన ప్లేస్ వచ్చింది, దిగుతావా, లేకపోతే మండపంలో పెళ్లి కూతురులా అలానే కూర్చుంటావా అన్నాడు. పెళ్లి కొడుకుగా మీరు కూర్చుంటాను అంటే నేను కూడా కూర్చుంటాను అంటూ బైక్ దిగింది కీర్తన. ఒక్కసారి నీతో కూర్చున్నందుకే మళ్ళీ ఇలా బైక్ పై కూర్చోవలసి వచ్చింది, మళ్ళీ అంటే నా వల్ల కాదు అన్నాడు ఆదిత్య. అవును, మళ్ళీ వద్దులే, ఎన్నిసార్లు అని పెళ్లి చేసుకుంటాం, ఒకసారి అయింది చాలు కదా అని సాగతీస్తూ అన్నది కీర్తన. నీ తాడులాగటం ఆట అయిపోతే వెళదామా అన్నాడు ఆదిత్య. తాడులాగటమా అని అడుగు ముందుకు వేయకుండా అలానే నిలబడింది కీర్తన. కీర్తన మాటలు విన్న ఆదిత్య వెనక్కు తిరిగి ఒక లుక్ ఇచ్చేసరికి ఒక్క అడుగులో ఆదిత్య పక్కన చేరింది. ఆదిత్య మనసులో పర్వాలేదు, పాపకి మనం అంటే గౌరవమే కాదు,
ఎంతో కొంత భయం కూడా ఉన్నది అనుకున్నాడు. అప్పుడు చుట్టూ గమనించిన కీర్తన, వావ్, ఇక్కడికి తీసుకుని వచ్చారా మీరు? నా డ్రీమ్ తెలుసా అండి, లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి రావాలి అని. కానీ హైదరాబాద్లోనే నా మొగుడు ఉండేది అని తెలిస్తే అసలు ఇలాంటి డ్రీమ్స్ పెట్టుకునేదాన్నే కాదు అని చెప్పింది కీర్తన. ఎలాంటివి పెట్టుకుంటావు? గోవా, ఊటీ వెళ్ళాలి అని వెటకారంగా అని. అయినా ఈ ప్లేస్ ఏమైనా ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ లాగా డేంజరస్ ప్లేస్ అని అనుకుంటున్నావా? లైఫ్ లో ఒకసారైనా రావాలి అని లైఫ్ టైం గోల్ పెట్టుకున్నావు అన్నాడు ఆదిత్య. మీరంటే హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి మీకు అలానే ఉంటుంది. నాకు మా భద్రాచలం రామయ్య, మా ఇల్లు, మా కుటుంబం తప్ప ఇంకా బయట ప్రపంచం తెలియదు. అసలు మా ఊరి దాటి రావటం ఇదే మొదటిసారి. అది కూడా పెళ్లి తర్వాత అమ్మాయి పుట్టింటిని వదిలి వెళ్ళాలి అనే ఒక సాంప్రదాయం ఉన్నది కాబట్టి మా ఊరు దాటే అవకాశం వచ్చి ఎలా మీ ముందు ఉన్నాను, లేకపోతే మళ్ళీ అదే ప్రపంచంలో ఉండేదాన్ని అని చెప్పింది కీర్తన. ఈ మాటలు నాకు అస్సలు అర్థం కాలేదు అన్నాడు ఆదిత్య. అంటే నేను తెలుగులోనే కదా చెప్పింది అన్నది కీర్తన. అంటే తిట్టావా పొగిడావా అని అర్థం కాని పరిస్థితి అంటారు చూడు, అలా ఉంది అన్నాడు ఆదిత్య. అయ్యో నా పోలీస్ మొగుడా, నీకు పుస్తక జ్ఞానం తప్ప ఇంకేమీ లేనట్టున్నది కదా అని నోరు జారేసరికి ఆదిత్య కోపంగా ఒక లుక్కిచ్చాడు. ఎందుకు అలా చూపులతో భయపెడతారు? సాయంత్రం వరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే నేను మీరు అస్సలు పోలీసులాగా ఉండరు, అంటే ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్నట్టు పర్సనల్ లైఫ్ లో ఉండరు అని చెప్పినప్పటి నుంచి ఇలా పోలీసులతో భయపెడుతున్నారు కదా అని మనసులో మౌనంగా ఉన్నారు. అంటే నేను అన్నది నిజమే అయితే అని అనుకుని నడకని సాగిస్తూ చుట్టూ చూసింది. అబ్బాయిలు అమ్మాయిలు చాలా క్లోజ్ గా ఉండటం, అలాగే నడవటం చూసి కీర్తన కూడా ఆదిత్య చేతిని తన చేతిలో బంధించి మరీ నడుస్తూ ఉన్నది.